పొద్దున్నే లేచి బెడ్ కాఫీ తాగే అలవాటున్న వాడికి బెడ్ కాఫీ కావాలి అన్న కోరిక కలుగుతూ ఉంటుంది. సాయంత్రం కాగానే ఓ పెగ్గేసి తొంగునేవాడికి ఓ పెగ్గు కావాలి అన్న కోరిక కలుగుతూ ఉంటుంది. వీరికి ఈ విధంగా ఎలా కలుగుతూ ఉంటాయో కోరికలు, అలాగే గల్ఫ్లోని దేశాలకు అలాంటి కోరికలే కలుగుతూ ఉంటాయి. ఏంటంటే ఎవడినైనా కొడదామా లేక మనం తన్నులు తిందామా అన్న కోరిక కలుగుతూ ఉంటుంది. వీరికి ఇలాంటి కోరికలు అలవాటయ్యాయి. ఊరకే ఖాళీగా తిని తొంగుంటే మనిషికి పశువుకు తేడా ఏంటి అని డైనసార్ల లాగా తలబడుతూ ఉంటాయి. తాము తగలడుతూ చుట్టుపక్కల ప్రదేశాన్ని కూడా తగలెడుతూ ఉంటాయి. ఇరాన్ ఇజ్రాయిల్, ఇరాన్ యుఎస్ల మధ్య జరుగుతున్న యుద్ధం మరో రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా రూపాంతరం చెందుతున్నట్టుగా కనబడుతుంది. ఓది హ్యాపీగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత నువ్వు శాంతి నేను శాంతి అని కూలవుతున్నారు. మళ్లీ పొలవమంటూ మళ్లీ దాడులు చేసుకుంటున్నారు. ఈ మంట ఇలా ఓవైపు మండుతూ ఉండగానే మరోవైపు సౌదీ అండ్ యెమెన్లు మనం వేసుకోక చాలా రోజులైంది, చలో స్టార్ట్ అని ఒకదానిపైన ఒకటి ఫైరింగ్ స్టార్ట్ చేసుకున్నాయి. మరి ఈ దేశాలకు ఇప్పుడు ఏమొచ్చింది, ఎందుకు ఇలా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు అనే కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఈ కథని క్లారిటీగా చెప్తాను, వినండి. మే 28, 2024 కథలో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు హౌతీ ప్రతినిధి బృందం హాజరైంది. ఎందుకంటే హౌతీలు ఇరాన్కి కావాల్సిన వాళ్ళు కదా. హౌతీలు ఇరాన్కి మద్దతుదారులు, ఇరాన్ యొక్క ఫ్రాక్సీ గ్రూప్ అది. హౌతీలు ఈ విధంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యి రిటర్న్ వస్తున్నారు. వారిని మోసుకొస్తున్న విమానం యెమెన్ రాజధాని సనాలో ల్యాండ్ అవ్వడానికి రెడీ అయింది. అయితే అక్కడే ఉన్న సౌదీ అరేబియా మద్దతు గల సైనిక కూటమి కోపంతో ఊగిపోయింది. మా పర్మిషన్ లేకుండా మా ఏరియాలోకి ఎలా దిగుతావు అంటూ ఆ విమానం రన్వేపై దిగకుండా ఉండడానికి ఏకంగా సనా ఎయిర్పోర్ట్ రన్వే పైనే బాంబుల వర్షం కురిపించింది. ఆ రన్వేని పూర్తిగా ధ్వంసం చేసింది. దెబ్బకు ఆ ఇరాన్ విమానం ల్యాండ్ అవ్వలేక ప్రాణాలు అరచేత పట్టుకుని పక్కనే ఉన్న హుదైదా నగరానికి మళ్లించాల్సి వచ్చింది. దీనికి ప్రతీకారంగా మే 29, 2024 హౌతీ తిరుగుబాటుదారులు సౌదీకి ఎస్కలేషన్ శాంతికాలం ముగిసిపోయింది అంటూ ప్రకటించింది. తర్వాత సౌదీ అరేబియాలో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘర్షణల వల్ల సనా విమానాశ్రయ రన్వే దెబ్బతినడంతో పాటు యెమెన్లోని 1.80 కోట్ల మంది నిరుపేద ప్రజలకు అంతర్జాతీయ సంస్థలు అందించే అత్యవసర మందులు, ఆహార సహాయం పంపిణీ పూర్తిగా నిలిచిపోయాయి. హౌతీల ప్రతీకార దాడుల వల్ల సౌదీ ఎయిర్పోర్టులో విమాన సర్వీసులు నిలిచిపోయి లక్షలాది డాలర్ల నష్టం వాటిల్లింది. సౌదీ అత్యంత ఖరీదైన పేట్రియాట్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ వాడి ఈ క్షిపణులను గాలిలోనే కూల్చాల్సి వచ్చింది. ఒక్కొక్క మిసైల్ ఖరీదు కొన్ని $1 మిలియన్ కాబట్టి ఈ విధంగా కూడా సౌదీ అరేబియాకు లాస్ అయింది. 2022 నుండి ఎంతో కష్టపడి నడుపుతున్న ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ చర్చలు దీంతో ఒక్క రోజులో బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అసలు ఒక విమానం ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ రన్వేనే బాంబులతో లేపేసేంత పంతం, పగ ఈ హౌతీల మధ్య ఎందుకు వచ్చాయి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇరాన్ షియా ముస్లిం కంట్రీ, సౌదీ సున్నీ ముస్లిం కంట్రీ. డిఫరెన్స్ ఇదే. కొట్టుకు చావడానికి ఇదే మెయిన్ కారణం. యెమెన్ లో ఉన్న హౌతీలు షియాలు, ఇరాన్ షియా దేశం. ఇరాన్ హౌతీలకు సహాయం చేస్తోంది, మద్దతు ఇస్తోంది, వారిని తన ప్రాక్సీ గ్రూప్ గా మార్చుకుంది. యెమెన్ తన సరిహద్దులోని దేశం కాబట్టి ఈ హౌతీల వల్ల తనకు ప్రమాదం అని సౌదీ అరేబియా హౌతీల పైన యుద్ధం చేస్తోంది. యెమెన్ ప్రభుత్వానికి సహాయం చేస్తూ హౌతీ తిరుగుబాటుదారులను ఏరివేస్తోంది. ఇది సంగతి. సౌదీ అరేబియా అండ్ ఇరాన్ ఈ రెండూ కూడా గల్ఫ్ కు చెందిన దేశాలు. కానీ వీరిద్దరికి ఒక్కరంటే ఒక్కరికి అస్సలు పడదు. డైరెక్ట్ గా రెండు దేశాలు కొట్టుకుంటే ఇద్దరము నాశనమవుతామని చెప్పి పక్కన ఉన్న చిన్న దేశాలను, యెమెన్ లాంటి పేద దేశాలను రణరంగంగా మార్చుకున్నారు. ఈ కథ 2011లో మొదలైంది. యెమెన్ లో పెద్ద గొడవ జరిగి అల్లర్లు జరిగి పాత నాయకుడు దిగిపోయి మన్సూర్ హాదీ అనే కొత్త నాయకుడు కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. ఇతడికి సౌదీ అరేబియా పెద్దన్నలాగా మారి పూర్తి సపోర్ట్ ఇచ్చింది. అంటే మన్సూర్ హాదీ అనేటువంటి కొత్త నాయకునికి యెమెన్ లో సౌదీ అరేబియా సపోర్ట్ ఇచ్చింది. అయితే కొత్త యజమాని ఇల్లు సర్దుబాటు చేయలేకపోయాడు. దీంతో యెమెన్ కొండల్లో ఉండే కొండజాతి గిరిజన ప్రజలు, వీరు షియా వర్గానికి చెందినవారు, వీరినే హౌతీలు అంటారు. వీరు ఈ మన్సూర్ హదీ పైన కోపంతో ఊగిపోయారు. అతడి పరిపాలన పైన వ్యతిరేకతను పెంచుకున్నారు. 2014లో వీరంతా వచ్చి సనా నగరం పైన దాడి చేశారు. మన్సూర్ హదీ కుర్చీని లాగేసుకున్నారు. మన్సూర్ హదీ ప్రాణాలు రక్షించుకోవడానికి లంగోటా ఎత్తి పట్టుకుని సౌదీ అరేబియాకి పారిపోయాడు. తమ పక్కనే తమ సరిహద్దుల్లోనే హౌతీలు అంటే షియా వర్గానికి చెందిన ముస్లింలు కుర్చీ వేసుకొని కూర్చోవడం సౌదీ పెద్దన్నకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే
హౌతీలు గెలిస్తే తమ శత్రువు ఇరాన్ వచ్చి తమ కాంపౌండ్ వాల్ పక్కనే కాపురం పెట్టినట్లు అవుతుందని సౌదీ భయపడింది. సౌదీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దాంతో 2015లో సౌదీ అరేబియా తనతో పాటు మరికొన్ని అరబ్ దేశాలను పోగు చేసుకుని నా మనిషిని కుర్చీలోంచి దించుతారా అంటూ యెమెన్ పైన బాంబుల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. యుద్ధం స్టార్ట్ చేసింది. సౌదీ దగ్గరేమో కోట్లు కుమ్మరించుకున్న అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి, అత్యాధునిక వెపనరీ ఉన్నాయి. ఈ వెపనరీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే అమెరికా నుండి వచ్చాయి. అమెరికా అంటూ సౌదీలు జాన్ జిగిరి దోస్తులు కదా. సో అమెరికా తన వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను సౌదీ అరేబియాకి అమ్ముతుంది. సౌదీ అరేబియా ధనిక దేశం కదా, పెట్రోల్ పుష్కలంగా ఉన్న దేశం కాబట్టి సౌదీ అరేబియా ధనిక దేశంగా మారింది. తన దగ్గర ఉన్న డబ్బులతో అమెరికా నుండి అత్యాధునిక ఆయుధాలను కొనుక్కోగలుగుతుంది. కాబట్టి సౌదీ ఈ విధంగా అమెరికా వద్ద యుద్ధ విమానాలు, ఇతరత్ర ఆయుధాలను కొనుక్కుంది. ఆ ఆయుధాలతో హౌతీల పైన దాడులు చేసింది. కానీ హౌతీలు తక్కువ తినలేదు. వాళ్ళు తట్టుకుని నిలబడ్డారు. 10 ఏళ్లుగా నిలబడి సౌదీ పైన దాడులు చేస్తూనే ఉన్నారు. ఎలా హౌతీలు ఈ విధంగా దాడులు చేయగలుగుతున్నారు? వీరు కొండ జాతి గిరిజనులు. వీరికి ఆయుధాలు ఎక్కడివి అంటే వెనక నుండి ఇరాన్ ఆయుధాలను సప్లై చేసింది వీరికి. ఇరాన్ కూడా ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్తో నేరుగా పెద్ద యుద్ధంలో తలమనుకలై ఉంది. అయినప్పటికీ తన అలవాటు ప్రకారం హౌతీలకు సాయం చేయడం మాత్రం ఆపలేదు. ఈ హౌతీలు, హిజ్బుల్లాలు, హమాస్ వీరంతా ఇరాన్ మద్దతుదారులు. ఇరాన్ వీరందరినీ చూసి తన బలంగా అనుకుంటుంది. అందుకని వీరందరికీ తాను ఆయుధాలను పంపిస్తూ ఉంటుంది. ఎలా పంపించగలుగుతోంది అమెరికా కన్నుగప్పి అంటే పెద్ద పెద్ద క్షిపణులను పంపితే అమెరికా పట్టుకుంటుంది అని ఆయుధాలను, విడిభాగాలను, ఇంజన్లను ముక్కలు ముక్కలుగా విడివిడిగా చేసి ప్యాక్ చేసి వాటిని చేపల పడవల్లో, నకిలీ జెండాలు ఉన్న ఓడల్లో దాచి రహస్యంగా యెమెన్ తీరానికి స్మగ్లింగ్ చేస్తుంది. హౌతీలు తమ భూగర్భ గుహల్లో ఇరాన్ ఇంజనీర్ల సాయంతో ఆ ముక్కలన్నింటినీ ఫెవికాల్ వేసినట్లు వేసి అతుకుపెట్టి అసెంబుల్ చేసి క్షిపణులు, డ్రోన్లుగా మార్చేసుకుంటారు. వాటితో ఇజ్రాయిల్ పైన, గల్ఫ్ లో ఉన్న అమెరికా స్థావరాల పైన అడపాదడపా దాడులు చేస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇరాన్ ని సంతోషపెడుతూ ఉంటారు. అంతర్జాతీయ పరిశోధకులు పట్టుకున్న ఆయుధాలపైన ఇరాన్ దేశ పార్సీ భాష ఉండడం వల్ల హౌతీలకు ఈ ఆయుధాలని ఇరానే ఇస్తుంది అనేది క్లియర్. ఈ కథలోకి గ్లోబల్ పోలీస్ అమెరికా వస్తుంది. ఎందుకంటే సౌదీ అమెరికాకు పెద్ద కస్టమర్. $1 బిలియన్ పెట్టి సౌదీ అమెరికా వద్ద ఆయుధాలు కొంటూ ఉంటుంది. అందుకే అమెరికా మొదట్లో సౌదీ విమానాలకు గాల్లోనే పెట్రోల్ కొడుతూ శాటిలైట్ సమాచారం ఇస్తూ వెనక ఉండి సౌదీ అరేబియా చేసే దాడులను నడిపించింది. కానీ హౌతీలు ఊరుకోలేదు. ఇరాన్ ఇచ్చిన డ్రోన్లతో ప్రపంచ వ్యాపారానికి గుండెకాయ లాంటి ఎర్ర సముద్రం మరియు బాబు అల్ ముందేబ్ జలసంధి పైన పడ్డారు. ఆ మార్గంలో వెళ్లే అంతర్జాతీయ వ్యాపార నౌకలపై బాంబులు వేయడం మొదలుపెట్టారు. దెబ్బకు ఓడలన్నీ భయపడి సూయజ్ కాలువ వదిలేసి ఆఫ్రికా ఖండం చుట్టూ 14 రోజులు అదనంగా తిరుగుతూ, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు దీని చుట్టూ తిరుగుతూ ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా ఖర్చులు పెరిగి రేట్లు ఆకాశాన్ని తాకాయి. దీంతో కోపం వచ్చిన అమెరికా హౌతీలను ఉగ్రవాదులుగా ప్రకటించి తానే నేరుగా యెమెన్ పై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. ఇలా కొట్టుకుంటూనే ఇటీవల కాస్త శాంతి చర్చలు జరుపుకుందామని 2022లో శాంతి చర్చలు జరుపుకున్నారు సౌదీ అండ్ యెమెన్లు. ఒకరిని ఒకరిని కొట్టుకోవడం కొంతకాలం ఆపేశారు. ఇంతలోనే ఒక కామెడీ ట్విస్ట్ జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు వెళ్లిన హౌతీ ప్రతినిధులు ఒక ఇరాన్ పౌర విమానంలో తిరిగి వస్తూ ఉన్నారు. మా అనుమతి లేకుండా మా ఎయిర్ స్పేస్ లోకి ఎలా వస్తావు అంటూ సౌదీ మద్దతు ఉన్న కూటమి సనా ఎయిర్పోర్ట్ రన్వే పై బాంబులు వేసి రన్వేను లేపేసింది. దాంతో ఆ విమానం పక్క ఊరికి మళ్లించాల్సి వచ్చింది. దీనికి సౌదీ చెబుతున్న సాకు ఏమిటి అంటే ఆ విమానం ముసుగులో ఇరాన్ కొత్త ఆయుధాలు పంపుతుందేమో అని అనుమానం. పైగా సనా ఎయిర్పోర్ట్ మా కంట్రోల్లోనే ఉంది అని చెప్పడానికి ఈ పని చేసింది సౌదీ. కానీ ఈ పంతం వల్ల ఏం జరిగింది? హౌతీలకు కోపం వచ్చింది. సౌదీలోని అబా అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులు చేసింది. దీంతో శాంతి చర్చలు అటకెక్కాయి. కథ మళ్లీ మొదటికొచ్చింది. 2024 మే నెల చివరి వారంలో ప్రపంచం అంతా ఎండలతో మాడిపోతూ ఉంటే యెమెన్ సరిహద్దుల్లో మాత్రం బాంబుల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఈ ఎర్ర సముద్రం సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా అనివార్యంగా తీవ్రంగా ప్రభావితం అవుతూ ఉంటుంది. ఎందుకంటే భారత్ చేసే విదేశీ వాణిజ్యంలో అత్యధిక భాగం ఈ మార్గం గుండానే జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో భారతదేశంపై పడుతున్న ప్రభావం మరియు భారత్ తీసుకుంటున్న రక్షణ చర్యల వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే భారత్ నుండి యూరప్, అమెరికా దేశాలకు వెళ్లే బాస్మతి బియ్యం, టీ, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్
విడిభాగాల ఎగుమతి వ్యయం విపరీతంగా పెరిగింది. ఓడలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువులకు ధరలు ఎక్కువవుతున్నాయి. రష్యా, ఇతర గల్ఫ్ దేశాల నుండి భారత్కు వచ్చే ముడి చమురు రవాణా సమయం పెరిగింది. దీనివల్ల దేశీయంగా ఇంధన సరఫరా గొలుసుపై ఒత్తిడి పడుతోంది. అమెరికా నేతృత్వంలోని కూటమిలో భారత్ నేరుగా భాగస్వామి కాకపోయినప్పటికీ తన సొంత ప్రయోజనాల కోసం భారత నౌకాదళం ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర ప్రాంతాలలో మునుపెన్నడూ లేనంతగా భారీగా బలగాలను మోహరించింది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కొచ్చి వంటివి ఆ ప్రాంతంలో తిరుగుతూ భారతీయ జెండా ఉన్న నౌకలకు రక్షణగా నిలుస్తున్నాయి. హౌతీలు లేదా సముద్రపు దొంగలు దాడి చేసినప్పుడు భారత నౌకాదళం కేవలం మన దేశ ఓడల కాకుండా ఇతర దేశాల పౌర నౌకలను కూడా, సిబ్బందిని కూడా ప్రాణాలతో కాపాడి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. హౌతీల వెనక ఇరాన్ ఉన్నందున భారత ప్రభుత్వం ఇరాన్ దేశంతో దౌత్యపరమైన చర్చలు జరిపింది. భారతీయ నౌకలను లక్ష్యంగా చేసుకోవద్దు అని హౌతీలకు నచ్చజెప్పాలని భారత్ కోరింది. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండు దేశాలతోనూ భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈ వివాదంలో భారత్ ఎవరికీ కూడా పూర్తిగా సపోర్టు చేయకుండా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో శాంతి, రక్షణే తమ ధ్యేయం అంటూ స్పష్టం చేస్తూ నడుస్తోంది. ఈ విధంగా హౌతీల దాడుల వల్ల భారత్కు ఆర్థికంగా నష్టం జరుగుతున్నప్పటికీ సముద్రంలో తన సైనిక శక్తిని ప్రదర్శించడానికి మరియు అంతర్జాతీయంగా ఒక బాధ్యతాయుతమైన దేశంగా గుర్తింపు తెచ్చుకోవడానికి భారత్కు ఇది ఒక అవకాశంగా మారింది. వీరి గొడవలో భారత్ ఈ విధంగా శాంతి సూత్రం పాటిస్తూ ముందుకు వెళుతోంది. మరి గల్ఫ్ దేశాలు మాత్రం నువ్వా నేనా అని కోడిపుంజల్లా కొట్లాడుకోవడం అయితే పెంచుతున్నారే తప్ప తగ్గించడం లేదు. ఇది ఇంకా ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.